హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1 కి సంబంధించిన ఫిఫ్త్ ఎల్ఏక్యూ ఫిఫ్త్ లాంగ్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దామండి. కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియో లింక్ ఉంది. ఆ వీడియోని చూసి నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన కింద డిస్క్రిప్షన్ లో నేను ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను యూనిట్ 1 కి సంబంధించినవి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని రొటేట్ చేసి చూడండి. వాటి వర్టికల్ గా చూడు. ఇక్కడ వర్టికల్ గా చూసినట్లయితే మీకు ఈ బోర్డ్ అనేది సరిగా అవపడదు. సో మీరు హారిజాంటల్ గా రొటేట్ చేసి చూసినట్లయితే క్లియర్ గా అవపడుతుంది. ఓకేనా? డన్. రొటేట్ చేశారు కదా? ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, అబ్టైన్ ది ఎంజిఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ ఎంజిఎఫ్, ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్. ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ ఎంజిఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కున్న తర్వాత, ఇక్కడ ఎంజిఎఫ్ అంటే ఏంటి? మూవ్మెంట్ జనరేటింగ్ ఫంక్షన్. అవును కదా? మనం ఎంజిఎఫ్ కనుక్కున్న తర్వాత ఏంటంటే, ఈ ఎంజిఎఫ్ వచ్చిన వాల్యూ నుంచి మనం ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అండ్ వేరియన్స్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు అది ఏ విధంగానో చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మీకు నేను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ చెప్తాను. ఓకే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి దాని యొక్క పిఎంఎఫ్ వాల్యూ తెలుసుకున్నట్లయితే మనం ఏంటంటే, మనకు ఈ ఎంజిఎఫ్ కనుక్కునేటప్పుడు ఉపయోగపడుతుంది పిఎంఎఫ్ వాల్యూ అనేది. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇక్కడ పిఎంఎఫ్ ఈజ్ గివెన్ బై, ఇక్కడ పిఎంఎఫ్ అంటే ఏంటి? ప్రొబాబిలిటీ. ఎగ్జామ్ లో రాసేటప్పుడు క్లియర్ గా రాయండి. ప్రొబాబిలిటీ, ఇక్కడ ప్రొబాబిలిటీ ఆఫ్ probability mass function, probability mass function. ఓకేనా? is given by ఇక్కడ మనం పిఎంఎఫ్ ని p ఆఫ్ x తోని డినోట్ చేస్తామండి. పిఎంఎఫ్ ని మనం p ఆఫ్ x తో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు, మరి ఇది ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇక్కడ దీని పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ. అండ్ వీటి యొక్క లిమిట్స్ అన్నిచ్చి ఇక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఎక్కడి వరకు అంటే ఇన్ఫినిటీ వరకు, 0 అదర్వైజ్. ఓకేనా? 0 అదర్వైజ్. డన్. ఇప్పుడు ఇక్కడ లాంబ్డా అనేది వేర్ లాంబ్డా ఈజ్ known as parameter of the distribution, parameter of the distribution అని అర్థం. ఓకేనా? పారామీటర్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. ఇది పిఎంఎఫ్ వాల్యూ అండి. ఈ పిఎంఎఫ్ వాల్యూ మీరు గుర్తుంచుకుంటే మనకు ఎంజిఎఫ్ కనుక్కునేటప్పుడు మనకు ఈ పిఎంఎఫ్ వాల్యూ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, గుర్తుంచుకోండి ఈ పిఎంఎఫ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి ఇదండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ అది. అండ్ ఇప్పుడు మనం ఏం కనుక్కున్నామంటే ఎంజిఎఫ్ కనుక్కోవాలి కదా. ఫస్ట్ ఎంజిఎఫ్ కనుక్కోవాలి. ఎంజిఎఫ్ అంటే ఇక్కడ మూమెంట్ జనరేటింగ్ ఏంటి? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం. షార్ట్ కట్ లో ఎంజిఎఫ్ అని మనం దాన్ని డినోట్ చేస్తాం. ఓకేనా? షార్ట్ కట్ లో ఎంజిఎఫ్ అని డినోట్ చేస్తాం. మరి ఎంజిఎఫ్ ని మనం ఎంఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. ఎంఎక్స్ ఆఫ్ టీ తోటి మనం ఎంజిఎఫ్ ని డినోట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్. ఓకేనా? అండ్ మళ్ళీ దీన్ని ఏ విధంగా రాస్తామంటే, సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఇదే కదా, దాని యొక్క లిమిట్స్ ఎక్స్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ టిఎక్స్ ఉంది కదా, ఈ పవర్ టిఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఉంది కదా, ఆ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఈ పవర్ టిఎక్స్ ఉంది కదా, ఈ పవర్ టిఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటండి? ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై x factorial, x
ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఉంది కదా, ఈ పవర్ మైనస్ లాంబ్డా నేను సమ్మేషన్ కి బయటికి రాస్తున్నాను, ఎందుకంటే అది కామన్ టర్మ్. ఎందుకు కామన్ టర్మ్ అంటే మనం ఇక్కడ సమ్మేషన్ ఓన్లీ ఎక్స్ కి చేస్తున్నాం కదా, ఈ పవర్ మైనస్ లాంబ్డాకి ఎక్స్ అనేది మల్టిప్లై లేదు. సో ఈ పవర్ మైనస్ లాంబ్డా అనేది కాన్స్టాంట్ కాబట్టి బయటికి సమ్మేషన్ కి బయటికి రాస్తున్నాను. ఓకే, ఈ పవర్ మైనస్ లాంబ్డా సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ మిగిలింది ఏంటండి, ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ మిగిలింది. ఓకేనా, ఈ పవర్ టీఎక్స్ అండ్ ఇక్కడ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, అంతేనండి, ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం ఈ పవర్ మైనస్ లాంబ్డా సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ లాంబ్డా పవర్ ఎక్స్, ఈ పవర్స్ లో ఎక్స్ అనేది కామన్ ఉంది కదా, ఎక్స్ అనేది కామన్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ పవర్ టీ ఇంటూ లాంబ్డా పవర్ హోల్ పవర్ ఎక్స్ అని రాస్తున్నాను కింద డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్. అర్థమైంది కదా, ఇక్కడ ఈ పవర్ టీ లాంబ్డా అని ఒక బ్రాకెట్ లో మల్టిప్లై చేసి ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ ఎక్స్ ని నేను హోల్ పవర్ చేశాను, హోల్ పవర్ ఎక్స్. ఇప్పుడు ఈ సమ్మేషన్ అనేది ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఈ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఇప్పుడు సమ్మేషన్ అప్లై చేస్తున్నాను, ఎక్స్ ప్లేస్ లో నేను 0 నుంచి ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ పవర్ టీ ఇంటూ లాంబ్డా పవర్ 0, ఎక్స్ ప్లేస్ లో 0, డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టర్ అంటే 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ పవర్ టీ ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, డినామినేటర్ లో కూడా 1 ఫ్యాక్టోరియల్. ఓకేనా, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ పవర్ టీ ఇంటూ లాంబ్డా పవర్ 2 ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఆ విధంగా సో అని ఎక్కడి వరకు, ఇన్ఫినిటీ వరకు కాబట్టి బ్రాకెట్ క్లోజ్. సో ఇదంతా ఇప్పుడు దేనికి ఈజ్ ఈక్వల్స్ టు మనం గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇదంతా ఏంటిదండి, ఎంఎక్స్ ఆఫ్ టీ కదా, ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా ఈ పవర్ మైనస్ లాంబ్డా అని అప్లై చేయండి. ఇక్కడ మరి ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. మరి ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ ఇక్కడ ఈ అనేది అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ పవర్ లో ఏదో ఒక వాల్యూ ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకు లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ, లాంబ్డా ఇంటూ ఇక్కడ 1 అండి, లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ, లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ కాబట్టి ఈ పవర్ లో మనకు లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ వస్తుంది. ఓకే, గమనించండి, నేను ఏం చేయలేదు, ఇక్కడ ఈ పవర్ అని పెట్టి ఇది టోటల్ ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి నేను లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ, లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ కామన్ టర్మ్ ఉంది న్యూమరేటర్ లో కాబట్టి నేను ఈ పవర్ కి లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ అని రాశాను. ఓకేనా, దాని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఏం చేయాలని చెప్పాను, పవర్స్ ని యాడ్ చేయాలి, మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా ఈ పవర్ టీ. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పవర్స్ లో కామన్ టర్మ్ వచ్చేసి లాంబ్డా కదండి, లాంబ్డాని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఫస్ట్ నేను ఇది రాస్తున్నాను, ప్లస్ టర్మ్ రాస్తున్నాను. ఇక్కడ లాంబ్డా అనేది బయటకు వచ్చింది కదా, ఇక్కడ ఈ పవర్ టీ మిగులుతుంది, మనకు ఈ పవర్ టీ మిగులుతుంది. అండ్ ఇక్కడ మైనస్ లాంబ్డా ఉంది, ఈ లాంబ్డా అనేది బయటకు వచ్చేసింది కదా, ఇక్కడ -1 మిగులుతుంది, -1. ఓకేనా, ఇప్పుడు ఎంజిఎఫ్ ఆఫ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఎంత వాల్యూ మనకు, ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ -1. ఓకేనా, ఇది ఎంజిఎఫ్ వాల్యూ ఆఫ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఎంజిఎఫ్ వాల్యూని యూజ్ చేసుకొని మనం మీన్ వాల్యూ అండ్ వేరియన్స్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చిన ఎంజిఎఫ్ వాల్యూ వచ్చేసి ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ -1 కదా. సో ఈ ఎంజిఎఫ్ వాల్యూ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం మీన్ వాల్యూ కనుక్కున్నామని ఫస్ట్, దాని తర్వాత వేరియన్స్ అని కనుక్కున్నాం యూజింగ్ ఎంజిఎఫ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. యూజింగ్ ఎంజిఎఫ్ మీన్ వాల్యూ మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు యూజింగ్ ఎంజిఎఫ్ మీన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏం లేదు, μ1 ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఫార్ములా రాస్తున్నాను నేను, గమనించండి. μ1 ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీన్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం లేదండి, ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా, ఎంజిఎఫ్ వాల్యూ వచ్చింది కదా మనకు, ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ కి మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి, డిఫరెన్షియేటింగ్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. మళ్ళీ ఇక్కడ లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా.
డిఫరెన్షియేటింగ్ మీన్ అన్నప్పుడు ఒకటేసారి చేయాలి. ఇంతకు ముందు ప్రీవియస్ ప్రాబ్లం లో ఈ 5th క్వశ్చన్ కదా, 4th క్వశ్చన్ లో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. మీన్ అన్నప్పుడు ఒకటేసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి, వేరియన్స్ అన్నప్పుడు డబుల్ టైం చేయాలి. ఓకేనా? ఇప్పుడు mx ఆఫ్ t కి మనం t తోటి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం, అలాగే లిమిట్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఓకే, ఇప్పుడు mx ఆఫ్ t వాల్యూ ఇదే కదా, ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే d బై dt ఇంటూ mx ఆఫ్ t వాల్యూ ఏంటి, e పవర్ లాంబ్డా ఇంటూ e పవర్ t మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్, t ఈజ్ ఈక్వల్స్ టు 0 లిమిట్. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఉన్నదానికి t తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ మీకు ఫార్ములాస్ గుర్తుండాలి. dy బై dx ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి ఏంటి, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఈ పవర్ ఎక్స్ కి డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముందండి, ఎక్స్ ప్లేస్ లో లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1 ఉంది. ఎక్స్ ప్లేస్ లో లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1 ఉంది కాబట్టి, సో ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ కి డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ వస్తుంది, ఈ పవర్ ఎక్స్ వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఇది ఉంది కదా, దానికి టీ తోటి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మనం, లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1. ఓకే, అండ్ ఇక్కడ టోటల్ గా ఇది లిమిట్ వచ్చేసి ఏంటి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఈ టీ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా ఏంటి, μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు e ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంత కదా. సో μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, e ఆఫ్ x కాబట్టి e ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేస్తాను అంటే దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1. ఇప్పుడు దీనికి చేద్దాం మనం. దానికి చేసినట్లయితే లాంబ్డా అనేది కాన్స్టెంట్ అండి. ఓకే, ఇక్కడ డిఫరెన్షియేటింగ్ టీ తో చేస్తున్నాం కాబట్టి లాంబ్డా అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది దేనితో చేసినా. అండ్ ఇప్పుడు ఈ పవర్ టీ మైనస్ 1 కి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఈ పవర్ టీ మైనస్ 1 కి డిఫరెన్షియేట్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు ప్రాబ్లమే, ఇక్కడ డి బై డిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో టీ ఉందండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో టీ ఉంది కాబట్టి ఈ పవర్ టీకి చేస్తే మళ్ళీ మనకు ఈ పవర్ టీ వస్తుంది మైనస్, ఇక్కడ 1 కి చేస్తే 0 వస్తుంది, 1 కి చేస్తే 0 వస్తుంది. ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 0 లిమిట్. ఓకేనా? డన్. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 0 లిమిట్ అనేది ఇక్కడ t ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకు మీన్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ t వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్, ఇక్కడ t ప్లేస్ లో నేను 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ -1 ఉంది కాబట్టి -1. ఓకేనా? ఇక్కడ కూడా ఇంటూ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ -0 ఉంటే మళ్ళీ ఈ పవర్ 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినాం కదా, దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఈ పవర్ 0 వాల్యూ వచ్చేసి మనకు 1 మైనస్ ఇక్కడ 1 ఉంది కదా 1. ఓకేనా? ఇంటూ లాంబ్డా ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ వచ్చేసి 1. ఓకే, దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇంకా ఇక్కడ లాంబ్డా 1 మైనస్ 1 అంటే 0 కదా, ఈ పవర్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ 1 అంటే 0 ఇంటూ లాంబ్డా ఇంటూ 1 అంటే లాంబ్డా. ఓకే, ఇప్పుడు టోటల్ గా మనకు మీన్ వాల్యూ వచ్చేసింది ఎంత అంటే, ఇక్కడ ఈ పవర్ లాంబ్డా ఇంటూ 0 అంటే ఇక్కడ చూడండి ఈ పవర్ 0 అవుతుంది, ఇక్కడ లాంబ్డా ఇంటూ 0 ఈ పవర్ 0 ఇంటూ లాంబ్డా. ఈ పవర్ 0 వాల్యూ 1 అండి, అవునా? ఈ పవర్ 0 వాల్యూ ఎంత 1 కదా, 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా. సో మనకు మీన్ వాల్యూ దేన్ని మీన్ వాల్యూ, ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ది మనం యూజింగ్ ఎంజిఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అనేది కనుక్కున్నాం. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ వచ్చేసి లాంబ్డా. ఇప్పుడు అదే విధంగా ఎంజిఎఫ్ ని యూజ్ చేసుకొని వేరియన్స్ అనేది మనం కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చిన డి బై డిటి ఇంటూ డి బై డిటి ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ ఇంత వచ్చింది అంటే ఈ వాల్యూ గుర్తుంచుకోండి. ఇప్పుడు వేరియన్స్ కనుక్కునేటప్పుడు మనకి ఈ వాల్యూ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంతకు ముందు మీన్ కనుక్కునేటప్పుడు ఇక్కడ టీ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయక ముందు, ఓకేనా, టీ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయక ముందు మనకు వాల్యూ అనేది ఇగో ఇంత వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు వేరియన్స్ కనుక్కున్నామండి యూజింగ్ ఎంజిఎఫ్ అనేది
మనం వేరియన్స్ అనేది కనుక్కుందాం. ఎంజిఎఫ్ నుంచి వేరియన్స్ అనే వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ వేరియన్స్ ఫార్ములా మీకు గుర్తుంది కదా, వి ఆఫ్ ఎక్స్ ఇక్కడ రాస్తాను చూడండి. వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇగో ఇది ఎంజి ఇక్కడ వేరియన్స్ ఫార్ములా. ఓకే, ఇది వేరియన్స్ ఫార్ములా అండి, గుర్తుంచుకోండి. మనకి ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది, వేరే మీన్ వాల్యూ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా, మీన్ వాల్యూ లాంబ్డా. అండ్ మనకు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనం కనుక్కున్నాం. ఇక్కడ μ2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఎంఎక్స్ ఆఫ్ టీని ఏం చెప్పాను, వేరియన్స్ అంటే డబుల్ టైం డెరివేషన్ చేయాలి, డబుల్ టైం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, ఎంఎక్స్ ఆఫ్ టీకి డబుల్ టైం చేయాలి. టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది టోటల్గా μ2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ డీని నేను స్ప్లిట్ చేసి రాస్తున్నాను, డి బై డిటి ఇంటూ డి బై డిటి. దీన్ని స్ప్లిట్ చేశాను గమనించండి. అండ్ ఎంఎక్స్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఎంఎక్స్ ఆఫ్ టీకి అప్లై చేస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ 0. ఓకే, ఇప్పుడు డి బై డిటి ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ ఇక్కడ వాల్యూ అవపడుతుందా మనకు, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. డి బై డిటి ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా ఈ పవర్ టీ, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పవర్ టీ ఇక్కడ ఈ పవర్ టీ ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి, గమనించండి. ఇక్కడ లాంబ్డా అంటారా, ఈ లాంబ్డా అనేది కాన్స్టాంట్. ఇక్కడ మనం టీకి చేస్తున్నాం కాబట్టి ఈ లాంబ్డా అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వేరియన్స్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ టీకి చేస్తున్నాం కాబట్టి లాంబ్డా అనేది బయటికి వెళ్ళిపోతుందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇదంతా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఈజ్ ఈక్వల్స్ టు కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఈజ్ ఈక్వల్స్ టు అండ్ లాంబ్డా అనేది కాన్స్టాంట్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు డి బై డిటి ఇంటూ ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ పవర్ సో ఈ పవర్ లాంబ్డా ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ని యాడ్ చేయాలి. ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1 అండ్ ప్లస్ టీ, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇది అర్థమైతేనే మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టాంట్ కాబట్టి నేను బయట రాశాను. అండ్ ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ ఏముంది, ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఏం చేశాను, ఇక్కడ అడిషన్ చేశానండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఈ పవర్ ఎక్స్ ఫార్ములా గుర్తుంది కదా, ఇంతకుముందు చెప్పినట్టు. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది, అవును కదా. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఇక్కడ ఈ పవర్ ఎక్సే వస్తుంది మళ్ళీ, అవునా, ఈ పవర్ ఎక్సే వస్తుంది. కానీ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1 ప్లస్ టీ ఉంది కదా, దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1 ప్లస్ టీకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చేసాం కదా, ఇక్కడ ఈ పవర్ లాంబ్డా ఈ పవర్ టీ మైనస్ 1 ప్లస్ టీ ఉంది. అండ్ దీనికి డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఈ టీ ప్లేస్ లో 0 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనికి డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఇది టోటల్ గా ఇది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఈజ్ ఈక్వల్స్ టు కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లాంబ్డా ఉంది, లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1. ఓకే, ఇక్కడ ప్లస్ టీ ఉంది కదా, ప్లస్ టీ. ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే మనకి ఏదైనా వస్తుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అండి, ఎందుకంటే నోట్స్ మీకు బెటర్ అండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియో విన్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం, మనం దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం కదా. ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కదా, కాబట్టి లాంబ్డా అనేది బయట రాసేయండి. ఇప్పుడు ఈ పవర్ టీ మైనస్ 1 ప్లస్ టీకి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నామా. ఇక్కడ ఈ పవర్ టీకి చేసినట్లయితే మళ్ళీ ఈ పవర్ టీఏ వస్తుంది, టీ తోటి ఈ పవర్ టీకి చేస్తే మళ్ళీ ఈ పవర్ టీఏ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1కి చేసినట్లయితే దాని వాల్యూ 0 వస్తుందండి. ఇక్కడ ప్లస్ టీ ఉంది కదా, ప్లస్ టీ అంటే
టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ 1 వస్తుంది. అవును కదా, దాని వాల్యూ 1 వస్తుంది. బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ t = 0 మాత్రం మర్చిపోకండి. t = 0. ఓకేనా, డన్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అన్ని అయిపోయాయి కాబట్టి ఈ t = 0 వాల్యూ అనేది ఇందులో t ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఇప్పుడు మనకు e(x²) వాల్యూ వస్తుంది. e(x²) వాల్యూ తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మనం వేరియన్స్ వచ్చేస్తుంది లాంబ్డా ఇంటూ t ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఇక్కడ t ఉంది కదా, 0 ఇంటూ లాంబ్డా ఇంటూ t ప్లేస్ లో 0, ఇక్కడ -0 కావట్లేదు, ఇక్కడ +1 ఉంది. ఓకే, +1. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఇప్పుడు మనకు లాంబ్డా ఇంటూ ఇక్కడ లాంబ్డా, ఇక్కడ చూడండి e⁴ వాల్యూ ఎంత, 1 కదా, అవునా. 1 - 1 అంటే ఎంత, 0 కదా. 0 ఇంటూ లాంబ్డా అంటే 0, అప్పుడు e⁴ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఆ +0 కౌంట్ లేదు, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ లాంబ్డా ఇంటూ ఇక్కడ e⁴ వాల్యూ ఎంత అండి, 1 కదా. ఓకే, ఇక్కడ +1 ఉంది కదా, +1. ఓకేనా, +1 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ గమనించండి, ఇక్కడ లాంబ్డా ఇంటూ 1 ఉంది, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా +1. ఓకే, ఇది e(x²) వాల్యూ అన్నట్టు. ఇదేంటి, e(x²) వాల్యూ వచ్చేసి ఇంత. ఈ వాల్యూని తీసుకుపోయి మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, వేరియన్స్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వేరియన్స్ అనే వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వచ్చిన మీన్ వాల్యూ అండ్ ఇక్కడ e(x² వాల్యూ ఈ వేరియన్స్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇక్కడ ఇప్పుడు వేరియన్స్ వచ్చేసి v(x) = e(x²) వాల్యూ ఎంత వచ్చింది మనకు, లాంబ్డా ఇంటూ లాంబ్డా +1 వచ్చింది కదా, డన్. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -e(x² ఉన్నాడు. e(x) వాల్యూ ఎంత వచ్చింది, లాంబ్డా కదా, లాంబ్డా (2). ఓకే, ఇప్పుడు లాంబ్డాని లోపలి మల్టిప్లై చేయండి. లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా² ప్లస్ లాంబ్డా ఇంటూ 1 అంటే లాంబ్డా మైనస్ ఇక్కడ లాంబ్డా², -లాంబ్డా² ప్లస్ లాంబ్డా² క్యాన్సల్. వేరియన్స్ వాల్యూ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి లాంబ్డా. ఓకేనా, మనకు మీన్ వాల్యూ లాంబ్డానే వచ్చింది అండ్ వేరియన్స్ వాల్యూ కూడా మనకు లాంబ్డానే వచ్చింది కదా. ఇది వేరియన్స్ వాల్యూ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మనం MGF ని యూజ్ చేసుకొని చేసాం, గుర్తుంచుకోండి. ఓకేనా, MGF ని యూజ్ చేసుకొని మీన్ వాల్యూ అండ్ అలాగే వేరియన్స్ వాల్యూ మనం కనుక్కున్నామండి. ఓకే, ఇక్కడతో ప్రాబ్లం అనేది ఎండ్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ఫ్యూచర్ లో చేసే వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ అనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.